ఇవాళ ఏమైందంటే పూజ అయిపోయిన తర్వాత పైన రెండు తులసి మొక్కలు వచ్చాయండి. అవి తీసుకొచ్చి పైన ఒక తొట్టు ఉంది, దానిమ్మ చెట్టు తొట్టే, అందులోకి వచ్చాయి తులసి మొక్కలు. ఇవి తీసుకొచ్చి ఇందులో పెడదాం అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే చూడండి, ఈ కాండం ఎలా ఉందంటే బ్లూ కలర్లో ఉంది. ఇది యాక్చువల్గా దీన్ని కృష్ణ తులసి అంటారు. ఎందుకని అంటే కృష్ణుడు ఈ కలర్లో ఉంటాడనమాట. మనం నల్లనయ్య అంటాము, నీలి కృష్ణుడు అనమాట. కృష్ణుడు చూసారు ఎంత అందంగా ఉందో ఈ కలరు. కృష్ణుడు ఈ కలర్లో ఉంటాడనమాట. చాలా హ్యాపీ. అవి తీసుకొచ్చి నేనేం చేశానంటే మన బృందావనంలో, మన తులసి వనంలో పెట్టేశాను. ఈ విధంగా పెట్టాను. మెత్తగా ఉందండి కాండం కూడా, లేతగా 2 మొక్కలు వచ్చాయి. 2 కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాను. అదిగో చూసారా, ఇందులో పెట్టేశాను. ఇంకా ఈ ఆకులు కూడా ఎలా ఉన్నాయంటే బ్లూయిష్ కలరు, సైడ్కి ఇలా చూసామంటే బ్లాక్ కలరు, ఒక డార్కిష్ బ్లూలో ఉన్నాయన్నమాట. చాలా లేతగా ఉంది, చాలా అందంగా ఉంది మొక్క. మన తులసి వనంలో ఇంకొక మొక్క యాడ్ అయిందనమాట. చాలా బాగుంది మొక్క. ఇక చూసారా, మన మొక్కలన్నీ గ్రీన్ లీవ్స్ ఉంటాయి, దీనికి మాత్రం ఇలా బ్లూయిష్ బ్లాకిష్ ఒక కలర్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ మొక్క అక్కడికి ఎలా వచ్చిందంటే, పక్కింట్లో ఈ కృష్ణ తులసి ఉందనమాట, పక్కింట్లో మేడ మీద. అది గాలి ద్వారా వచ్చిందనమాట. మన చిన్నప్పుడు చదువుకుందాం కదా, గాలి ద్వారా, పక్షుల ద్వారా ఇలా విత్తనాలు స్ప్రెడ్ అవుతుంటాయని. అలా వచ్చి మనం తొట్టిలో పడింది అనమాట. ఇక్కడ గ్రీన్ తులసి కూడా ఉన్నాయి. అది తీసుకొచ్చి ఇప్పుడు మన కుండీలో పెట్టేశాను అనమాట. ఆ విధంగా పెట్టి ఇగో పక్కింట్లో ఉంది తొట్టిలో వాళ్ళకి, మన బృందావనంలో యాడ్ అయిందనమాట ఈ తులసి మొక్క. బాగుంది కదా, చాలా బాగుంది. అరే మళ్ళీ అప్డేట్ తీద్దాం కదా అని వెళ్ళేసరికి వీడియో మొక్క ఇలా వాలిపోయింది. అయ్యో, మొక్క అండి ప్రాణం అది. రియల్లీ కదా, భగవంతుని సృష్టిలో గొప్ప గొప్ప సృష్టిలో ఇది మొక్క అనేది ఒకటండి. మన దగ్గర నుంచి ఏమీ ఆశించదు. ఒక నీరు, కొద్దిగా ఎండ, కొద్దిగా మట్టి ఉంటే చాలు వాటికి. మనం కర్ర పెట్టి కొట్టినా కూడా పండ్లు, కాయలు ఇస్తూనే ఉంటాయి. గ్రేట్ కదా, సెల్యూట్ టు ప్లాంట్స్, ట్రీస్, గాడ్స్ క్రియేషన్. సరే, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నగా నీళ్లు ప్రేమతో పోయాలి. ఎందుకంటే ఆల్రెడీ మట్టిలో చాలా వర్షం ఉంది, మట్టి నీరుంది. సరే, ఎక్కువగా పోసేయకూడదు. జస్ట్ ఆకులంతా వడలిపోకుండా అలా పోయాలంతే. చిన్నగా ప్రేమతో పోసి దానికి అక్కడ ఆపితే 2 అవర్స్లో మళ్ళీ స్టాండ్ అయిపోతుంది. మళ్ళీ స్టాండ్ అయినప్పుడు ఇంకొక వీడియోలో చూపిస్తాను మొత్తం ఎలా అయింది, ఈ మొక్క ఎలా పెరిగింది అని. తప్పకుండా పెరుగుతుంది 100%, అందులో డౌటే లేదు. ఎందుకంటే చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో లోపల కూడా, తులసి మొక్కలు అన్నీ వస్తాయి, చక్కగా వచ్చేస్తాయి. ఇది కూడా భలే ఉంటుందిలే. ఇప్పుడు మన తులసి బృందావనంకి ఈ మొక్క కూడా యాడ్ అయిందనమాట. బాగుంది కదా.